హాయ్ హలో నమస్తే. మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. మరి ఈ రోజు మనతో మాట్లాడడానికి సత్యనపల్లి సరసుడు, సోకుల రాయుడు, మసాజుల ప్రియుడు గంటబాబు, అదే మన రాంబాబు మనతో ఉన్నాడు. హలో మదన కామరాజు, నమస్తే. నా పేరు మదన కామరాజు కాదు, నా పేరు రాంబాబు అని మనవి చేస్తా ఉన్నా. ఎందుకలా ఆంబోతులు అరుస్తావు? ఇక్కడ నా చెవులు పేలిపోయేలా ఉన్నాయి, కాస్త మెల్లగా మాట్లాడు బాబాయ్. నీ కంటికి నేను బాబాయిలా కనిపిస్తున్నానా? అయినా నా గొంతు ఇంతే, ఇంతకన్నా మెల్లగా మాట్లాడడం నాకు రాదు అని మనవి చేస్తా ఉన్నా. నీ మనవి తీసుకెళ్లి మండపేటలో పెట్ట. మండపేటలో ఆల్రెడీ మాధురి ఉన్నది. ఆగాగు, మాధురి అంటే దువ్వాడ బ్యాచా? రామ తప్పు తప్పు, నేను అటువంటి మాటలు మాట్లాడడం లేదు. మండపేటలో మాధురి అంటే మాధురి మర్దనశాల నాకు తెలుసు అంటున్నా. నీ దగ్గర చాలా కళ్ళున్నాయి బాబాయ్, అన్ని ఊర్లు కవర్ చేసినట్టున్నావుగా. ఏదో నీ అభిమానం, అవన్నీ కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం వల్ల వచ్చినటువంటి పరిచయాలు అని తెలియజేస్తా ఉన్నా. సరేగానే ఈ మధ్య ఆన్లైన్ లోకి రావట్లేదు, అదే ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. మళ్ళీ చాలా రోజులకు వచ్చినట్లున్నావు, ప్రెస్ మీట్ లో రంకెలు వేస్తున్నావు. అన్యాయం ఎక్కడ జరిగినా ఈ రాంబాబు అక్కడ ప్రశ్నిస్తాడు అని మనవి చేస్తున్నా. మీరు స్వామివారి లడ్డూలో రకరకాల కల్తీ వస్తువులు కలిపి అన్యాయం చేశారు. మేము లడ్డూ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయలేదు. మా జగ్లక్ గారు నిష్కల్మషమైనటువంటి వ్యక్తి అని మీ బాసు జగ్గుబాయ్ చెప్పమన్నాడా? చెంచల్ కూడా నీకలా తెలుసు? అదే కదా నా బాధ. ఒకప్పుడంటే అధికారం ఉన్నది కాబట్టి అప్పుడు మా బాధ్యత అది, మాకు తప్పలేదు. ఇప్పుడు మేము గెలవకపోయినా మమ్మల్ని ప్రెస్ మీట్లు పెట్టి వీటి గురించి మాట్లాడబట్టుంటే చిరాకు దొప్పుతుందని మనవి చేస్తున్నా. అయినా ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉండి మాత్రం పీకేదే ఉంది. ఖాళీగా ఉండడం ఏంటయ్యా సామి? సుక్కు, సంజన, మసాజు, గంట, ఎన్ని పనులున్నాయి. పదవి లేదు, నాకు సమయం దొరికిందిలే అనుకుంటే ఇదిగో ఇలా ప్రెస్ మీట్లు పెట్టమని ఒకటే షెంటుడు. మొన్న శ్యామల ఆంటీ రంగంలో దిగింది, నిన్న రోజా ఆంటీ రచ్చలైపోయింది. ఇప్పుడు నువ్వు రంకెలు వేస్తున్నావు. ఇక బూతులు నాని పేరుని ఎలాగూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. మీ జగ్లకు చేసే పనులేగా ఇవన్నీ. ఆయన చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నా డూపు పెట్టినప్పటి నుండి నాకు ఆయన మీద మంట ఉన్నది. పవన్ మీద ఏదో సవాల్ విసిరినట్లున్నావు, ఏంటది? మరి మా కరుణాకర్ రెడ్డి లడ్డూలో ఏ దోషము జరిగినా నన్ను శిక్షించండి అని స్వామివారి ముందు ప్రమాణం చేశాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన నమ్మినటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేసి లడ్డూలో దోషము జరిగినది అని చెప్పగలరా అని ప్రశ్నిస్తా ఉన్నా. తప్పు చేసిన మీరు తప్పించుకోవడం కోసం ఎన్ని సవాళ్లైనా విసురుతారు అని బయట జనం మిమ్మల్ని తిట్టుకుంటున్నారు కదా సంబర్రాల రాంబాబు. మేము తప్పు చేయలేదు. ఈ బాబు 100 రోజుల పరిపాలనలో ఏం ప్రజలకు చేయలేదు కాబట్టి టాపిక్ మా వైపుకు తిప్పి లడ్డూ వ్యవహారాన్ని తీసుకొచ్చాడు. ఇదంతా మా మీద చేస్తున్నటువంటి కుట్ర. మా జలగన్నకి అసలేమీ తెలియదు, ఆయన అమాయకుడు. నువ్వు చెప్పేదేంటి? ఎవరు ఏంటో నిజాలు నిర్ధారణలో బయటకు వస్తాయి. మీరు ఎంత కవర్ చేసినా తప్పు ఒప్పు అయిపోదని పబ్లిక్ అంటున్నారు. చెప్పినంత వరకు చాలే, ఇక నడు. చూసారుగా, ఇది ఇవాల్టి మన షో. మరొక ఎపిసోడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.